హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ అయిన ఒక రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్గా కానీ ఇలా కనుక చేసుకుని తిన్నట్లే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అలాగే ఒక్క చుక్క కూడా నేను నూనె అనేది అస్సలు వాడకుండా ఈ రెసిపీ అయితే చేశాను. చాలా హెల్తీ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా అంటే చాలా హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అని మనం దీన్ని చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నేనైతే ఈ రెసిపీకి గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసేసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. గోధుమ పిండి తీసేసుకొని రుచికి సరిపడా 1/4 స్పూన్ వరకు సాల్ట్ అనేది తీసుకొని పిండిని బాగా కలిసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా దీన్ని కలుపుకోవాలండి. చపాతీ పిండి కలపడానికి నాకైతే తీసుకున్న కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ అయితే పట్టాయండి. ఈ విధంగా బాగా వదిన చేస్తూ చపాతీ పిండిని స్మూత్గా కలుపుకొని మనం పక్కన పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు దీన్ని రెస్ట్ ఇవ్వాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల వరకు పక్కన పెట్టేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ వరకు క్యారెట్ తురుము, ఒక చిన్న ఆనియన్ కట్ చేసి ముక్కల్లాగా తీసుకున్నాను. అలాగా సొరకాయ తురుముకొని ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. చాట్ మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, కారం 1 స్పూన్, అలాగే సాల్ట్ 1/2 స్పూన్, కొత్తిమీర కొద్దిగా తీసుకొని అంతా బాగా కలిసే విధంగా మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. దీంట్లో సాల్ట్ అనేది ఎక్కువ పడదు, చూసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 1/4 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక 10 నిమిషాలు అయిందండి. ఒకసారి ఈ పిండిని ఇలా కలుపుకొని నేనైతే 3 ఉండల్లాగా చేశాను. ఇక చపాతీ గర్రతో ఇంకా చపాతీ అయితే చేసుకోవాలి. కొద్ది గోధుమ పిండి చల్లేసి చపాతీలాగా వత్తుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపిన విధంగా మనము ఎంత పల్చగా వత్తుకుంటే అంత బాగుంటుందండి. నేనైతే 3 చపాతీలు చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక చపాతీ అయితే తీసుకున్నాను. దాని మీద కొద్దిగా కచప్ అయితే వేస్తున్నానండి. ఒక స్పూన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీ కనుక కచప్ నచ్చకపోతే రెడ్ చట్నీ అయినా గ్రీన్ చట్నీ అయినా దేంట్లో అయినా నేను ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ క్యారెట్ అనపకాయ తురుము ఉంది కదండి, అవన్నీ స్ప్రెడ్ చేసేసి ఇంకా రెండో చపాతీని కూడా పైన వేయాలండి. కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ మరలా కచప్ని ఈ విధంగా వేసుకుంటూ స్పూన్ సహాయంతో స్ప్రెడ్ చేస్తున్నానండి. మీ కనుక కచప్ బదులు గ్రీన్ చట్నీ అయినా రెడ్ చట్నీ అయినా యూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిన విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా రెండో చపాతీ పైన కూడా ఈ విధంగా వేసేసి అంతా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసేసి మూడో చపాతీని కూడా ఇందులో వేసేసి లైట్గా ఒత్తుతూ మనం దీన్ని ఇంకా స్టీమ్ చేయాలండి. చాలా సింపుల్ కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ ఒకసారి తిని ఎంజాయ్ చేయండి. ఈ విధంగా నేనైతే బేక్ చేయడానికి కేక్ మోల్డ్ అయితే తీసుకున్నానండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది, టెన్షన్ అయితే ఏం పడాల్సిన అవసరం లేదు. తర్వాత నేనైతే 15 నిమిషాల పాటు స్టీమ్ చేశాను. స్టీమ్ చేసిన తర్వాత చూసారు కదా, కొద్దిగా చల్లారింది. ఇప్పుడు నేను దీని నుంచి వేరు చేసేసి ఒక ప్లేట్లో వేసేసి ముక్కల్లాగా కట్ చేస్తానండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ అండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుని మనము కచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ లేకపోతే నార్మల్గా కూడా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక విషయం అండి, మీకు కనుక ఇంకా స్పైసెస్ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్పైసెస్ గరం మసాలా అలాంటివి కూడా యాడ్ చేసుకొని, అలాగే వెజిటేబుల్స్ కూడా మీ ఇష్టం వచ్చినట్టు వెజిటేబుల్స్ స్టఫింగ్ కోసం అని చెప్పేసి మీరు వేసుకోవచ్చండి. ఇంతే ఫ్రెండ్స్, నేనైతే 8 ముక్కల్లాగా కట్ చేసేసాను. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. లోపల కూడా ఎంత సాఫ్ట్గా, బయట అంతా ఎంత సాఫ్ట్గా స్టీమ్ అయిందో. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒక్కసారి మీరు కూడా
ఈ పద్ధతిలో ట్రై చేయండి. లెస్ ఆయిల్ స్నాక్స్ అయినా, బ్రేక్ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా మనం ఈజీగా తీసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. ఎంత బాగుందంటే సూపర్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోను నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అండి. ఈ వీడియో చూసినందుకు